విశ్వం పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అని అంచనా వేశారు. 1500 కోట్ల సంవత్సరాలు మనుషుల అంచనాలు అవన్నీ. ఎప్పుడు పుట్టిందో బైబిల్ మనకు చెప్పలేదు, మనకు బైబిల్ చెప్పలేదు. దేవుడు పుట్టించాడు. అలా పుట్టించడానికి ప్రధాన కారణం ఆయన ప్రారంభంలో ఒంటరితనాన్ని భరించలేకపోయాడు. ఆయన ప్రారంభంలో ఒంటరితనాన్ని భరించలేడు. మనమైనా చూడండి, భార్యాభర్తలు వివాహమైన తరువాత ఫేస్ లైటింగ్ పెట్టరా, ఇంకా పెట్టు, అలా వచ్చాయి. భార్యాభర్తలు పెళ్ళి కానంత వరకు వాళ్ళిద్దరూ కుటుంబంలో ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులతోనూ వీళ్ళ తల్లిదండ్రులతోనూ. ఆ 2 కుటుంబాలలో ఇద్దరు బయటకు వచ్చి 3వ కుటుంబంగా తయారయ్యారు. ఇలా ప్రారంభ కాలం నుండి మనిషి ఒంటరిగా లేడు. బైబిల్ని పరిశీలిస్తే బైబిల్లో ఉన్న ఒక అద్భుత విషయం ఏంటంటే, దేవుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. మనం ఎవరో లేకముందు, మనం ఎవరు పుట్టకముందు, నేలే లేకముందు సృష్టిని సృష్టించిన తరువాత దేవుడు మొదటి మానవుడిని చేశాడు. భూమి మట్టిని తీసి అంటే భూమి దగ్గరకు వచ్చాడు అని, భూమి మీద అడుగు పెట్టాడు అని. అలా అడుగు పెట్టిన తర్వాత మట్టిని తీశాడు, బొమ్మను చేశాడు. ఆ బొమ్మ ఒంటరిగా ఏదైనా వనంలో తిరుగుతుంటే సకల జరాసర శక్తులు, అన్ని జంతువులు కానీ, పక్షులు కానీ, చేపలు కానీ, మహామత్స్యాలు కానీ అన్నిటినీ కలిగించిన తర్వాత వాటన్నిటి మధ్య ఆదాము ఒంటరిగా తిరుగుతున్నాడు ఆ తోటలో. ఆదామును చూసిన తర్వాత దేవునికి వచ్చిన అద్భుతమైన ఆలోచన, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నీళ్ళు పెట్టరంటారా, నీళ్ళు పెట్టలేదు ఈవేళ. అరే ఈవేళ నీళ్ళు పెట్టలేదు నాకు, మంచినీళ్ళు. దేవుని పిల్లలారా, దేవుడికే అనిపించింది ఆదాం ఒంటరిగా ఉండకూడదు, తోడుండాలి. ఆదాం మరి ఎంతగా ఆలోచించకపోతే, ఆదాం ఎంతగా ఫీల్ అవ్వకపోతే, ఏదైనా ఫీలింగ్ ప్రారంభం, పునాది ఆలోచన, ప్రారంభ ఆలోచన ఉంటేనే కానీ మనిషి ఆలోచనలోకి వెళ్ళడు. ఆదాము ఏ ఆలోచనల్లో ఉన్నాడో, ఏ ఆలోచనల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు, అది దేవుడు తెలుసుకున్నాడు. తెలుసుకొని నరుడు ఒంటరిగా
ఉండుట మంచిది కాదు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. రే మళ్ళా ఎరుపైపోయిందిరా ముఖం. ఎందుకురా స్క్రీన్ మీద ఎప్పుడు ఎరుపైపోతుంది ఇది? అక్కడ ఏదైనా చేస్తున్నారు కదా చూడు. ఆదాము నరుడు ఒంటరిగా ఉండుటకు మంచిది కాదు అంటే చెడ్డది. నరుడు ఒంటరిగా ఉంటే చెడ్డవాడైపోతాడు. నరుడు ఒంటరిగా ఉండుట, అలాగని పెళ్ళవాళ్ళనే కాదు, మరేదో ఆయన ఆలోచించటం లేదు. అసలు మనిషి అన్న తర్వాత ఆడగాని మగగాని ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండడం భూమి మీద అంటే చాలా కష్టతరం అంటది. మనిషికున్న ఒకే ఒక హృదయం ఒకటే కదండి మనకుంది. మన మైండ్ సెట్ ఒకటే, ఓన్లీ వన్ మైండ్ సెట్. ఈ ఒకే మైండ్ సెట్ ఎక్కువగా తోడు గురించి ఆలోచిస్తుంది. అప్పుడప్పుడు స్నేహితులు కలుసుకున్నప్పుడు మాట్లాడతారు, ఏంట్రా అదోలా ఉన్నావు ఈవేళ. ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి, ఇద్దరు స్నేహితులు కలుసుకున్నప్పుడు మాట్లాడతాడు, ఏంట్రా ఒంటరిగా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావా, ఏమని ఇబ్బంది పడుతున్నావా అని అడుగుతాడు స్నేహితుడు. దేవుడు కూడా అదే ఆలోచించాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనుకున్న తర్వాతే అవ్వను ఆదాములో నుండి తీశాడు. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. అతనికి చెయ్యాలి నేను. అతన్ని ఒంటరిగా ఉంచకూడదు, పాడైపోతాడు. చెయ్యాలి నేను. ప్రక్కటెముకను తీశాడు, మాంసముతో పూడ్చాడు. ఆదాముకి అవ్వనిచ్చాడు. ఎంత ఫాస్ట్గా ఉన్నాడంటే ఆదాము, దేవుడు ఎగ్జామ్ పెట్టాడు, పరీక్ష పెట్టాడు, పంపించాడు. ఎక్కడికి పంపించాడు? దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా చేసి ఆమెను ఆదామునొద్దకు తీసుకొచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనెను. తీసుకురాగానే చూస్తున్నాడు, దేవుడు ఎవరి అమ్మాయిని తీసుకొచ్చాడు నా దగ్గరికి అనుకునేవాడు కదండి ఆదాము. అప్పటికే ఆయన ఒంటరితనంతో పరితపించిపోతున్నాడు, డిస్టర్బ్ అయిపోతాడు, పాడైపోతాడు. ఒంటరిగా ఉంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, డిస్టర్బ్ అయిపోతాడు. ఆ డిస్టర్బెన్స్లో ఉన్నటువంటి ఆదాము ఎవరు దేవుడా ఈ అమ్మాయి అని అడగలేదు. అప్పుడు ఆదాము అవ్వరాగానే నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నాలో నుండి తీయబడింది కనుక ఈమె నారి. పేరు ఆయన పెట్టేసి గతాన్ని ఆయన చెప్పేసి దేవుడు చెప్పకుండా, అంటే తోడు గురించి సాటి అయిన సహాయం కోసం ఆదాము భయంకరంగా పరితపించిపోతున్నాడు.
చాలామంది చూడండి, పెళ్ళి అవ్వకపోతే చాలా నలిగిపోతుంటారు. ఆడే కానివ్వండి, మగే కానివ్వండి. పెళ్ళైన తర్వాత విడిపోతే మరీ పరితపించిపోతారు. ఉండాలండి తోడు ఉండాలి. సాటి అయిన సహాయము తనకు సరిపోవాలి, ఆమె తనకు సరిపోవాలి. మీ అమ్మ చచ్చిపోయింది, ప్రతి చిన్నదానికి మీ అమ్మ నన్ను పిలుస్తూ ఉండేది, అన్నీ సిద్ధం చేస్తూ ఉండేది. వాడు మరణించి ఇదిగో 4 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 4 ఏళ్ళగా వాడు లేక, మనశ్శాంతి లేక, మరొకటి ఆలోచించలేక, నాకు సాటైన సహాయం కావాలి అని అనిపించిన అది మంచిది కాదు అని నిర్ణయం తీసుకొని నా జీవితంలో 76 సంవత్సరాలు ఎంటర్ అయిపోయి నవంబర్లో 76వ సంవత్సరం ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత పరితపించిపోతున్నాను. నాకు సాటి లేక. కనుక ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, ప్రియులారా, దేవుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు, అది మనకున్న లక్షణాలన్నీ కూడా దేవుని నుండి వచ్చినవే తప్ప మనంగా తయారు చేసుకునేవి ఏవి కావు. తప్పులు తప్ప, పాపాలు తప్ప, తప్పులు తప్ప మనం మంచివి ఏవి చేసుకోలేము. దేవుని పిల్లలారా, మనం అంతా నూతన సంవత్సరంలో ప్రవేశించాం. ఆయన మనస్సు ఎరిగి పౌలు అంటాడు కదా, ఆయన మనస్సును ఎరిగి, ఆయనకు చెప్పగలిగినటువంటి వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పగలవాడెవడు అంటాడు బైబిల్లో. దేవుని మనస్సు ఎరిగి, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు. రోమాపత్రిక ఒక్కసారి చూడండి, అది రోమాపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగిన వాడు ఎవడు? ఎవరికి తెలుసు? పరలోకంలో ఉన్న తండ్రి మనస్సులో ఏముందో ఎవరికి తెలుసు అని అడుగుతున్నాడు. అది కరెక్టే కదండి పౌలు గారు అన్నది. ఎవరికి తెలుసండి? నీకేది కావాలో అని సంవత్సరం అంతా నువ్వు అడుగుతూనే ఉంటావు. నీకేంటి కావాలి? పెళ్ళి కావాలి, భార్య కావాలి, ఆ తర్వాత పిల్లలు ఉండాలి, పిల్లలు పుట్టాలి. నీకన్నీ చచ్చిపోయినంత వరకు నీ సంగతులే నీకు గుర్తుంటాయి తప్ప నీ మనసులో ఉన్నవి నెరవేర్చుకోవడానికే నీకు 100 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చినా అందులోనే పడిచేస్తావు తప్ప దేవుని కొరకు పుట్టాను అని సత్యశీలరావు గారు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు. తండ్రి, మేము మీకోసం పుట్టాం. కనుక దేవుడు పరలోకంలో ఉంటూ నాకు కావాలి, పిల్లలు కావాలి. ఏమొచ్చిందంటే దేవుడికి పిల్లలు కావాలి. అది ఎప్పుడు చెప్పాడు ఆయన మనకి? లోకం పుట్టించాక, కోట్ల మంది జనాలు పుట్టిన తర్వాత,
ఎఫ్సి సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో చెప్పాడండి ఈ మాటలని. మొదటి అధ్యాయం 1వ అధ్యాయం ఎఫ్సి పత్రిక 4 నుండి 6 వచనాలు. ఎఫ్సి పత్రిక మొదటి 1వ అధ్యాయం అధ్యాయం 4 4 నుండి నుండి 6 వచనాలు. 6 వచనాలు జాగ్రత్తగా వినాలి మీరు, జాగ్రత్తగా. ఆయన మనస్సులో ఏముందో ఆయన చెప్పుకున్నాడు. ఏమని? ఎట్లనగా తన ప్రియుని యందు తన ప్రియుడైన యేసుక్రీస్తు, తన మొదటి కుమారుడు, తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తండ్రైన దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు కీర్తి కలగాలి అని దేవుడు తన చిత్త ప్రకారమైన దేవుడు తన ఇష్ట ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు పిల్లలు కుమారులనుగా స్వీకరించుటకై దేవుడు మనలను ముందుగా ఎంత ముందుగా జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే, ఈ జగత్తే పుట్టలేదట, అప్పుడు కావాలనుకున్నాడు మనల్ని. అంటే అప్పుడు మనం ఎక్కడున్నాం? ఎక్కడి నుంచి తీశాడు మనల్ని? మనకు బాబు వస్తాడు, మనకు అమ్మాయి పుడుతుంది, నాలో నుంచి నా కూతురు మీ అమ్మలోకి వెళ్ళింది. మీ అమ్మలో 9 నెలలు అమ్మ నాన్నల ఆకారాన్ని తయారు చేసి పెట్టింది గర్భాశయంలో. నాన్నలో నుంచి వెళ్ళిన నా కుమార్తె వాళ్ళ అమ్మలో ప్రవేశించి 9 నెలలు అమ్మ కడుపులో ఉండి మానవ ఆకారం దేవుడు చేసినట్టుగా లోన తయారై బయటకు వస్తుంది. అది బర్త్డే అంటారు మీరు. ఆ తర్వాత నా కుమారుడు, వాళ్ళిద్దరితో నా సంతానం ఆగిపోయింది. దేవుడికి కావాలనుకున్నాడు. అప్పుడు ఎక్కడున్నాం మనం? జగత్తుకు పునాదే వెయ్యలేదట. ఈ చర్చే కట్టలేనప్పుడు అనుకుందాం, ఈ బిల్డింగే లేనప్పుడు, ఇక్కడ ఏమీ లేదు, చిన్న పెద్ద గొయ్యి ఉండేదంతే. ఆ గోతును కప్పుకున్నాం. ఏమీ లేనప్పుడు ఒక గొయ్యి ఉండేదంతే. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అన్నీ తెచ్చుకున్నాం. మట్టి తెచ్చుకున్నాం, ఇసుక తెచ్చుకున్నాం, సిమెంట్ తెచ్చుకున్నాం, ఐరన్ రాడ్స్ రప్పించుకున్నాం, ప్లాన్ వేసాం, స్ట్రక్చరర్స్ మొత్తం అంతా కూడా ఇంజనీర్ చేత ఓకే చేయించాం, మున్సిపాలిటీ అనుమతి తీసుకున్నాం, అప్పుడు ఈ నిర్మాణం జరిగింది. ఇవన్నీ తయారయ్యాయి. అన్ని ఫ్లోర్లో కుర్చీలు వేయించాం, మనమందరం కూర్చున్నాం. మరి ఇది లేనప్పుడు మనం ఎక్కడెక్కడో ఉన్నాం. ఒక విషయం మనం మర్చిపోకూడదు, జగత్తు పునాదే వెయ్యలేదట. అప్పుడు ఎక్కడున్నాం? మన తండ్రి గర్భంలో ఉన్నాము. తండ్రి గర్భం ఉందా? అమ్మ గర్భం? ముందు గర్భం అనేది తండ్రే. పురుషులండి, పిల్లలకు అంటున్నది పురుషులు. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మీ అమ్మ నా కొడుకుని తీసుకొని బడిలో జాయిన్ చేయడానికి వెళ్ళినా అక్కడ వాళ్ళు అంటారు అడ్మిషన్లో,
మేడం గారు ఈ అబ్బాయి తండ్రి పేరు చెప్తారా అని అడిగితే అమ్మ వచ్చింది కదా, ఆమె కదా కన్నది, తండ్రిని అడుగుతున్నారేటాళ్ళు. కన్నవాడు తండ్రే గాని తల్లి కాదు. తెలియదు కదా లోకానికి, లోకానికి తెలియదు అది. అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? భూమికి పునాది వేయక ముందు, ఆ మాట చదువుతాం, బాగుంటుంది. యోబు గారు చెప్పిన మాట 38 యోబు గ్రంథం. నూతన సంవత్సరం కదా, మీరు ఎందుకు పుట్టారు, ఎవరి వలన పుట్టారు, మీరు ఎందుకు బతుకుతున్నారు, మీరు ఎందుకు బ్రతకాలో, ఈ కొత్త సంవత్సరంలోకి వచ్చేసాక మనం 2025లో మనతో ఎంతోమంది ఆరాధనలో ఉండేవారు, పాటలు పాడేవారు. ఈ పాటలు కట్టినటువంటి సంగీత సింహ జాన్సన్ గారు ఉన్నారు. కానీ ఈవేళ మనతో లేడు. కిందటి సంవత్సరం మనతో ఉన్నాడా? కిందటి సంవత్సరం కిందటి సంవత్సరమే లేడు. అంతకుముందు సంవత్సరం ఉన్నాడు. అప్పుడే ఆయన వెళ్ళిపోయి 2 ఏళ్ళు అయింది. వెళ్ళిపోయాడు, మట్టి అయిపోలేదు, వెళ్ళిపోయాడు అంతే. కాలానికి ఎండింగ్ లేదు. దేవుని ఆత్మకు ఎండింగ్ అనేది లేదు. దానికి చావు లేదు, ముగింపు లేదు, పుట్టుక లేదు, చావు లేదు. శరీరానికి ఉంది పుట్టుక చావు, శరీరానికి ఉంది పుట్టుక చావు. ఆత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మట్టితో బొమ్మను చేసి ఆదాము లేచిపో అని చెప్పలేదు ఆయన. అప్పుడు ఆదాము కొడుకు అవడు, ఆదాము దేవునికి పుట్టినవాడు అవడు. ఆదాము నాసిక ముక్కు దగ్గరికి వెళ్ళి జీవాన్ని ఊదాడు. ఆత్మలో కొంత భాగాన్ని, ఆత్మలో దేవుని ఆత్మలో కొంత భాగాన్ని ఈ మట్టి శరీరంలో పంపించాడు. అది ఆయన కనడం అంటే. అదండి కనడం అంటే. అయితే ఆదాము ఈ మట్టి శరీరంలోకి రాకముందు, దేవుడు ఊతకముందు ఎక్కడున్నాడు? దేవునిలోనే ఉన్నాడు. చదువునైనా యోబు గ్రంథం 38 4వ వచనం చాలాసార్లు మీరు వింటారు, మరీ వినాలి. అందులో ఈ సంవత్సరం, కొత్త సంవత్సరంలో మళ్ళా వినాలి. నెక్స్ట్ ఇయర్కి మనం ఈ వాచ్ అండ్ సర్వీస్లో ఉంటామో ఉండవో తెలీదు. మీ అందరికంటే ఎక్కువ వయసు నాదే, 76. ముందుగా వెళ్ళిపోవలసింది నేనే. మీ అందరికంటే ముందు నేనే వెళ్ళాలి. నాకు తెలుసు చచ్చిపోతానని, కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అమ్మ అక్కడే ఉంది, అలానే కాపురం చేయడానికి కాదు అక్కడ. నా అల్లుడు అక్కడే ఉన్నాడు. సంఘంలో ఉన్న ఎంతోమంది, నాతో ఉన్న సేవ చేసిన పిల్లలందరూ మరణించి అక్కడే ఉన్నారు. ఎంతోమంది భక్తులు అక్కడే ఉన్నారు. పౌలు గారిని చూస్తాను, అపోస్తులందరినీ చూస్తాను, ఆదాముని చూస్తాను, అబ్రహాముని చూస్తాను. కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని చూడాలి. వాడు రాసిన మాటలు ఎలా చెప్పానో వాళ్ళతో ఒకసారి, వాళ్ళు ఏమనుకుంటున్నారో నాతో చెప్పమంటా, నేను ఎలా చెప్పానని. నేను వెళ్ళగానే సంతోషపడిపోయి, సుందర్రావు ఎంత బాగా చేసేవయ్యా సేవ, ఏంటయ్యా నీ నోటుంటి వచ్చిన మాటలు, నువ్వు పుట్టినంత వరకు ప్రపంచానికి దేవుని సత్యం, బైబిల్ పరమార్థం అర్థం కాలేదు. నువ్వు పుట్టాక ఈ మహాసత్యం అంతా బయటకు వచ్చింది వేళదనుకొని.
అది నీ ద్వారా దేవుడు చూసా, మేమున్నప్పుడు జరగలేదు. మేము చేయవలసిన పని దేవుడు మాకు అప్పగించాడు. నీవు చేయవలసిన పనులు దేవుడు నీకు అప్పగించాడు. నీకు సరైనటువంటి మందు అందించాలని, బైబిల్కి సంబంధించిన సత్యం అందించాలని నీకంటే ముందు పౌలు పుట్టాడు. నిజంగానండి, వాళ్ళ పుట్టుకలు, వాళ్ళ వంశాలు చూస్తుంటే మనకంటే ఎందుకు ముందు పుట్టారంటే అందుకే పుట్టారు మనకు చెప్పటానికి. ఇక్కడ ఏమంటున్నాడు యోబుతోని? నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు యోబు అని అడుగుతున్నాడు. అదేంటి తండ్రి అలా అడుగుతున్నావు అని యోబేం అనలేదండి. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు యోబుని. 21వ వచనం. 38 యోబు గ్రంథం 21వ వచనం. నీవు బహువృద్ధుడవు. ముగిస్తాను. ఆవిలంతలు తెస్తున్నారు చాలామంది. కొంచెం అలర్ట్గా ఉండండి. ఎలాగంటే నెక్స్ట్ ఇయర్కి ఉంటా ఉండమో తెలీదు. ఒకవేళ ఇదే మన లాస్ట్ డే ఏమో, ఒకవేళ ఇదే మన చివరి రోజేమో. మనిషి ఏ క్షణాన్న ఊపిరి మనిషికి ఆగుతుందో పడుకున్నాడే అనుకుంటా, కానీ తెల్లవారు లేకపోయేసరికి ఇంకా నిద్రపోతున్నాడు. ఎవరైనా వచ్చి అడిగినా ఇంకా లేవలేదమ్మా అయ్యగారు అంటారే కానీ రాత్రి 12 అవ్వకముందే చచ్చిపోయాడు. 2005తో ఆయన ఆయుష్ చెల్లిపోయింది అని చెప్పలేదు కదా ఆమె, తెలియదు కదా ఆమెకి. దేవుడు అంటున్నాడు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే నీవు బహువృద్ధుడవు. నువ్వు చాలా ముసలోడు అయ్యా. నువ్వు అప్పుడప్పుడు చిన్నపిల్లలే మా ముసలమ్మండి అని ముద్దెడుతుంటారు, ఆడపిల్లనైనా మగ పిల్లాడినైనా. వీడు మా నాయనండి అంటది, వీడు మా నాన్నండి, ఈమె మా అమ్మండి అంటావే. అలాగే కదా అంటావు. దేవుడు అదే అంటున్నాడు, నీవు బహువృద్ధుడు ముసలివాడివి నాయనా. నువ్వు యోబు ఎంత ముసలివాడు అంటే నీవు బహువృద్ధుడవు. నీవు అప్పటికే పుట్టావు. ఎక్కడా? నా ఆలోచనలో పుట్టి నా గర్భంలో ఉన్నావు. అది దాని అర్థం. నా ఆలోచనలో పుట్టి నా గర్భంలో నుంచి నిన్ను తీశాను నీ మీద ఆలోచనతో. ఆదాములో ఉన్న ఆలోచన బట్టి అవ్వను ఎలా తీశానో ఆదాములో నుంచి దేవుడు కూడా మనల్ని బయటికి తీశాడు. అంటే దేవుడికి ఎంతమంది కావాలట? నాకు చదివారు ఎఫ్ఎస్ పత్రికలో. దేవుడికి ఎంతమంది కావాలి? తన ప్రియునియందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా. ఎంతమంది కుమారులు? అనేకులు అంటాడు ఆ వచనంలో. అనేకులు రావాలి నాకు, అనేక మంది పిల్లలు. 1 కోటి సరిపోరు, 2 కోట్ల సరిపోరు, 100 కోట్ల సరిపోరు. 2026కి నాకు 2026కి 850 కోట్లు కావాలి నాకు పిల్లలు. ఈ ఏడాదికి ప్రపంచ జనాభా, ప్రపంచంలో పుట్టిన పిల్లలు 850 కోట్లు. అంతమంది పిల్లలు కావాలా అండి దేవుడు? చేతగానోడు కాదు మీ దేవుడు. అందరు కనబడుతున్నాడు, అందరు ఆకలి తీరుస్తున్నాడు. సకల కోటి నీకు నాన్ వెజ్ కావాలని, చేపలైనా, కోళ్ళైనా, మేకలైనా, జంతువులైనా
నీకు నాన్ వెజ్ కావాలని, నీకోసం వాటిని నువ్వు తినాలని వాటిని చేశాడు. మరి వాటిని చేసిన తర్వాత నీకు ఉండాలి అవి. మరి వాటిని ఎవరు పెంచుతారు? నువ్వేమి మేతేసి పెంచటం లేదు. చేపల్ని నువ్వేం మందేసి పెంచటం లేదు. మొక్కలన్నిటికీ మీరు వేస్తారా? ఏమండి, చింతపండుల రేట్లు పెంచుతున్నప్పుడు ఒకప్పుడు నక్సలైట్లు ఏమడిగారో తెలుసా అండి? ఏమయ్యా చింతపండు మీరేం పండిస్తున్నారా అని అడిగారు. మీరేమో నీళ్ళు పోతున్నారా? చింతపండులో చెట్లు ఉన్నాయండి కదండి, ఎవరైనా పొలాల్లో నాటుతున్నారేటట్లనే. ఓ సృష్టి కార్యక్రమంలో పుట్టేశాయి. అలా ఎన్నో పుట్టేసి అన్ని జాతులు. ఎవరు కావాలయ్యి? ఎవరికి కావాలని? దేవుడికి కావాలా? నీ మేకలు కావాలా? నీ గొర్రెలు కావాలా? నీ కోళ్ళు కావాలా? నీ పిట్టలు కావాలా? ఈ చెట్లు కావాలా? ఈ మొక్కలు కావాలా? ఈ పంటలు కావాలా? నీకోసం నేలను పండించాడు, నీకోసం సముద్రాలు నిండించాడు, నీకోసం వర్షాలు రప్పించాడు. పిల్లలు, సంకల్పం, జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత మీరు వచ్చారు ప్రేమ చేత. ఒక్క మాట చదివి ముగించుకుందాం. కీర్తనల గ్రంథం, దావీదు మహారాజు మోషే గారి కీర్తనని రాస్తాడు ఆయన. 90వ అధ్యాయం కీర్తనల గ్రంథం తీయండి, బాగుంటుంది, మొదటి వచనం. చాలా బాగుంటుంది. మొదటి వచనం, ప్రభువా కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస నివాస స్థలము స్థలము నీవే. 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 మేము ఎక్కడ నివసించాం? ఈ తరంలో నేను పుట్టాను. తరతరాలు తరతరాలు ఏమంటే మనం ఈ తరంలో కదండి ఉన్నాం. మరి తరతరాల నుండి నీవే మా నివాసం అంటాడేటి? అంటే నా కొడుకు నాలో ఉంటే, నేను నా తండ్రి గర్భంలో ఉంటే, నా తండ్రి మా తాతయ్య గర్భంలో ఉంటే, మా తాతయ్య ఆయన తండ్రి గర్భంలో ఉంటే, ఈ తరతరాలు ఆదాము నుండి వస్తున్న ఈ తరతరాలు అన్ని తరాలలో ఉన్నవాళ్ళమే మనం. ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, పెళ్ళక ముందు నాకు కుమార్తె ఉండదు, కుమారుడు ఉండడు. అంతే కదా, ఈ తరంతో కట్ అయిపోయింది నాది. ఈ తరంతో, నా తరంతో నా వంశం ఆగిపోద్ది. అందుకే మగపిల్లాడు కావాలంటారు. మగపిల్లాడి గర్భంలోనే పిల్లలు ఉంటారు. మీకు అర్థమైందా? కనుక ఇన్ని తరాలు, తాతలు తాతలు ముత్తాతలు 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 ఇలాగెళ్ళిపోతే అవ్వమ్మకి భర్త ఆదాము. వాళ్ళిద్దరిలో నుంచే 2025కి 26కి 850 కోట్ల మంది నాకు ఉండాలి భూమి మీద అనుకున్నాడు. కనుకనే ఈరోజు ఇంతమంది మనం ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్నాం. అలాగని మనం దేవుని మాట వినినా వినకపోయినా, నువ్వు దేవుడు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, నువ్వు వాక్యాన్ని నేర్చుకున్నా నేర్చుకోకపోయినా, కన్నాడు గనుక నిన్ను పెంచక తప్పదు. నిన్ను కన్నాడు, నిన్ను పెంచకుండా ఉండలేడు. కన్నాడు గనక నిన్ను పెంచక తప్పడు. అందుకేనండి 850 కోట్ల మంది కూడా ఈరోజు ఆహారం లేక చచ్చిపోయేవాళ్ళు ఎవరు లేరండి. ఆహారం లేక చచ్చిపోయేవాళ్ళు ఎవరు లేరు. నీళ్లు లేక ఎండిపోయేవాళ్ళు ఎవరు లేరు.
సూర్యుడు మండాలి, సముద్రాలు వేడెక్కాలి, ఆ వాయువులు పైకెళ్ళాలి, మన దేశాల మీదకి రావాలి, వర్షాలు కురవాలి, పొలాలు పండాలి, వాటిని నూర్చుకొని భద్రపరుచుకొని మనం దాచుకొని ప్రతిపూట తినాలి. తింటూ మన కోసం బతుకుతున్నాం. అది మనం చేసిన పెద్ద తప్పు. ఇవన్నీ తింటున్నావే, ఇవన్నీ ఎవరిచ్చారో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా దేవుడి గురించి? ఏమండి, ఈ కొత్త సంవత్సరంలో ఈ చక్కని మాటలు ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, కొత్త సంవత్సరం వచ్చిందని టపాసులు పేల్చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమర్థమైంది? టపాసులు పేల్చుకున్న వారికి ఏమర్థమైంది? సత్యభామ నరకాసురుణ్ణి చంపేసింది. సత్యభామ నరకాసురుని చంపేసింది కనుక పండగ చేసుకున్నారు, నరకాసురుడు చచ్చిపోయాడని. వాళ్ళు జువ్వలు కాల్చుకున్నారు, కాకరపువ్వొత్తులు కాల్చుకున్నారు, టపాసులు పేలుస్తున్నారు. అంటే మమ్మల్ని నాశనం చేసేవాడు చచ్చిపోయాడు. ఓకే, దాని కొరకు టపాసులు పేల్చారంటే వాళ్ళ రైటు. మరి దేవుణ్ణి ఎరుగని వారు ఎందుకు టపాసులు పేలుస్తున్నారు? కొత్త సంవత్సరం దేవుడు నిన్ను ఉంచితే నువ్వు కొనుక్కున్న టపాసులు కూడా ఆ రోజు ఉండిపోతాయి. ఎందుకంటే ప్రపంచానికి మనిషి ఎందుకు పుట్టాడో అర్థం అవ్వలేదు. ఓకేనా? చాలా బుర్రవేడికిపోయి ఉంటుంది. ఓకే.